హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు ఈ జనసేనలో రాజ్యసభ సీటు లింగమనేని రమేష్ గారికి ఎందుకు ఇచ్చారనేసి చాలామంది జనసేనను విమర్శిస్తూ కొంతమంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం, దీని మీద పూర్తి వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు లింగమనేని రమేష్ గారికి సీట్ ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే జనసేన పుట్టి దాదాపు 12 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. ఈ 12 ఏళ్ళలో జనసేనకి వెన్నుదండుగా ఉన్న ఒక నలుగురు ఐదుగురు పేరుల్లో ఖచ్చితంగా లింగమనేని రమేష్కి వస్తుంది. అంటే లింగమనేని రమేష్ గారు జనసేన పడిపోతున్న ప్రతిసారి కూడా తన ఆర్థిక సాయమో లేకపోతే తన యొక్క బలంతోనో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్తోనో జనసేన అయితే కాపాడడానికి ట్రై చేశారు. ఇందులో తెలుగుదేశం యాంటీగా ఉన్నా కూడా ఆ సామాజిక వర్గాన్ని అతను కంట్రోల్ చేసుకుంటూ జనసేనకు అయితే సపోర్ట్ ఇచ్చారనేసి జనసేన యొక్క అఫీషియల్ పెద్దలకైతే తెలుసు. అన్అఫీషియల్గా ఉన్న లోకల్ కార్యకర్తలు తెలియకపోవచ్చు. ఇప్పుడు కార్యకర్తలు ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ కార్యకర్తలు లేని మాజీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇది గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. దీనివల్ల జనసేనకి కొంచెం మచ్చ రావచ్చు. బట్ దీన్ని వివరణ ఇచ్చుకుంటూ ఖచ్చితంగా జనసేన అఫీషియల్ ట్రోల్ పర్సన్స్, అదే వీడియో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాట్లాడితే బాగుంటుంది. దీని మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. బట్ చాలామంది జనసేన ఒక సామాజిక వర్గానికి బాగా పెద్దపీట వేయాలి కదా, ఆ సామాజిక వర్గంలో ఎవరికి ఏమి ఇచ్చారు, ప్రతి ఓన్లీ తొక్కేస్తున్నారు కదా అని అంటున్నారు. అయితే జనసేన ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీగా అయితే ముద్రించేసుకునేలాగా ముందుకు తీసుకెళ్తున్న ఇప్పుడున్న ఎవరైతే ఈ సోషల్ మీడియా వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే జనసేన దాదాపు 10 సీట్లు కాపు సామాజిక వర్గానికి ఇచ్చింది. 2 ఎంపీ సీట్లు కూడా కాపు సామాజిక వర్గానికి ఇచ్చినట్టు నా ఆలోచన, అది నా ఐడియా. అండ్ ఇప్పుడున్న ఆ పార్టీలో ఉన్న వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా వరకు సెటిల్ చేసింది. ఒక రాయపాటి అరుణ్ గారి విషయంలో మాత్రం సరైన సపోర్ట్ అయితే దొరకలేదని చేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన స్పోక్ పర్సన్స్గా ఆవిడకైతే కొంచెం పెద్దపీట వేయచ్చు. బట్ ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే జనసేన ఈ 12 ఏళ్ళు అతని యొక్క పవన్ కళ్యాణ్ గారి బడ్జెట్ సరిపోక చాలాసార్లు ఇబ్బంది పడుతున్నాను, అందుకే సినిమా రంగంలోకి వెళ్ళి మరీ సినిమాలు చేసుకుని డబ్బులు సంపాదించి తీసుకొచ్చి చేస్తున్నానని చెప్పిన ప్రతిసారి కూడా ఈ వెనకాల ఉన్న లింగమనేని రమేష్ గారు కానీ అతని వైఫ్ కానీ జనసేనకి చాలా గట్టి సపోర్ట్ ఇచ్చారని. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, లింగమనేని రమేష్ గారి యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి జనసేన పవన్ కళ్యాణ్ గారైన భార్య ఇప్పుడు అన్న లిజోనో గారికి మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందనేసి దాదాపుగా వాళ్ళది ఒక 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అని, ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ని బాగా ముందుకు తీసుకెళ్ళేవారు అనేసి రకరకాల విషయాలు అయితే కొన్ని బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కాకపోయినా కానీ లింగమనేని రమేష్ గారు అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం జనసేనకి 100% సపోర్ట్ ఇచ్చారు. అందుకనే నాగేంద్ర బాబు గారికి ఇవ్వాల్సిన రాజ్యసభ సభ్యత్వం కానీ, చిరంజీవి గారికి ఇద్దాం అనుకున్న రాజ్యసభ సభ్యత్వం కానీ ఇవన్నీ వద్దు, ఖచ్చితంగా లింగమనేని రమేష్ గారే ఈ విషయంలో 100% సరిపోతాడు అని డిసైడ్ అయ్యారనేసి ఇంటర్లింక్గా ఒక టాక్ ఉంది. ఇదంతా పక్కన పెడితే ఒక్క జనసేన మాత్రమే ఎంపీ సీట్ని పట్టుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుందా, టీడీపీ ఇచ్చుకోవట్లేదా? టీడీపీలో ఉన్న చాలామంది స్పోక్ పర్సన్స్లో ఒక రాజేష్ మహాసేన ఉన్నాడు, లేకపోతే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, యూట్యూబ్లో చాలామంది కష్టపడుతున్నారు. ఓకే, ఇలాంటి వ్యక్తులందరినీ కాదనేసి మళ్ళీ ఆ ముగ్గురినే డిసైడ్ చేసుకుని ఆ ముగ్గురికి ఎందుకు ఇవ్వాలి, అందులోనే అయ్యన పాత్రుడి గారికి ఆల్రెడీ ఒక స్పీకర్ పదవి ఉంది కదా, వాళ్ళ కొడుకే ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ వాళ్ళ ఆలోచన రీతి ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా మీరు తీసుకోవాలి కదా. చింతకాల విజయ్ ఎవరైతే ఉన్నాడో ఐటీడీపీ అంటే ఆ సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో దానికి అతను చేసిన కృషి అయితే హైదరాబాద్ నుంచి అది వర్ణనాతీతం అని చెప్పాలంట. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి అతని వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి 2019 నుండి 2024 వరకు టీడీపీ రావడానికి ఏ ప్రయత్నం అయితే చేయాలో ఆ ప్రయత్నం 100% చింతకాయల విజయ్ నిర్వర్తించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే విషయం మీద చింతకాయల విజయ్ గారికి అయితే మాత్రం తన తండ్రి యొక్క ఇమేజ్ను కూడా పక్కన పెట్టి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అలాగే భాష్యం రామకృష్ణ గారికి ఎందుకు సీట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే, భాష్యం విద్యా సంస్థలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు పలు రాష్ట్రాల్లో కూడా విస్తరించే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఇతను రాబోయే రోజుల్లో పద్మవిభూషణ్
కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందుకనేసి భాష్యం రామకృష్ణన్నే ఇంపార్టెంట్గా ఎందుకు తీసుకున్నారంటే తన యొక్క ఎడ్యుకేషనల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది దేశానికి ఉపయోగపడేలా చేయడానికి ఉపయోగపడుతుందనేసి భాష్యం రామకృష్ణ గారికి ఇచ్చారు. అలా సానా సతీష్ గారు, ఇతను కూడా ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇతను కూడా ఇండస్ట్రీ లిస్టులో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనేసి ఇతను డిసైడ్ చేసుకున్నారు. మరి ఇందులో ఇప్పుడు టీడీపీ కూడా చాలామంది కార్యకర్తలను మోసం చేసినట్ట కాదు కదండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యసభ సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్ కంట్రీ. అంటే మన కంట్రీకి చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మన కంట్రీకి అందించడానికి ఉపయోగపడుతుందని రాజ్యసభ సభ్యత్వాలు క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక నిర్మలా సీతారామన్ గారు ఉండొచ్చు, లేకపోతే ఒక ఐటీ మినిస్టర్ అశ్విని గారు ఉండొచ్చు, అశ్విని వైష్ణవ్. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో అది దేశానికి ఉపయోగపడేలాగా ఉంటుందనేసి ఇస్తూ ఉంటారు. అందుకనే సుప్రీంకోర్టు జడ్జిలకి, హైకోర్టు జడ్జిలకి ఎందుకు ఇస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ అక్కడ ఏదైనా ఉపయోగపడుతుందేమో అనేసి వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తూ ఉంటారు. అందుకని దాన్ని కొంతమంది ఏం చూపిస్తారంటే ఇదో మోనోఫోలియో లాగా, ఇదొక నెపోటిజం లాగా చేస్తూ వాళ్ళే సీట్లు ఇచ్చుకుని వాళ్ళ పెద్దల సభను క్రియేట్ చేసుకుని వాళ్ళే దండుకుంటున్నారంటే అది ఒక రకం ఆస్పెక్ట్లో మీరు అన్నది కరెక్టే. కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏంటంటే దేశ ఆర్థిక మూలాల మీద ఎటువంటి ఎఫెక్ట్ జరుగుతుంది, దాన్ని ముందుగానే పసిగట్టి నివారించే వ్యక్తిత్వం అనేది ఓన్లీ చదువుకున్న వ్యక్తుల దగ్గరే ఉంటుంది. చాలామంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చదువుకోలేని వాళ్ళు నిజంగా జనాల్లో బాగా సేవ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థకి అయితే మాత్రం, లేకపోతే ఇంటెలిజెంట్గా అయితే దేశం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిపోదు. అటువంటి సమయంలో ఇటువంటి రాజ్యసభ సభ్యత్వాలు ఉంటే వాళ్ళ నాలెడ్జ్ని పట్టుకుని ఈరోజు దేశాన్ని ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే దేశాన్ని నడిపించడానికి ఇటువంటి వ్యక్తులు కావాలని చేసి రాజ్యసభ సభ్యత్వం కానీ, లేకపోతే ఇక్కడ ఈ ఎమ్మెల్సీ సభ్యత్వాలు కానీ క్రియేట్ చేస్తూ ఉంటారు. దీని మీద చాలామంది నోరెళ్ళబెట్టడం, లేకపోతే ఇప్పుడు లింగమనేని రమేష్ గారికి సీట్ ఇవ్వడం మీద చాలామంది కోపపడిపోవడం చేస్తూ ఉంటారు. అది సత్య సమంజసం కదండి. లింగమనేని రమేష్ గారు అన్నవాడు జనసేన పార్టీని ఇప్పుడు వరకు వీడకుండా సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి అతనికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంలో తప్పేం లేదు. ఎందుకంటే గతంలో 2014 నుంచి ఇప్పుడు 2026 వరకు జనసేనలోకి చాలామంది పెద్దలు వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో కూడా స్టాండర్డ్ తీసుకుని ఉండలేదు. అదే ఉన్న వాళ్ళకి ఇవ్వడంలో తప్పే ఉందనేసి ఆయన ఇచ్చాడు. ఎందుకంటే అతని యొక్క వ్యక్తిత్వ నిర్ణయం అది. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు అనుకో తన నిర్ణయం, తను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో తన నిర్ణయం. ఈ వేళ వచ్చిన సుబ్బారావుకి ఇవ్వచ్చు, నిన్న వెళ్ళిపోయిన అప్పారావు కూడా ఇవ్వచ్చు అతను. ఎందుకంటే తన పార్టీ కాబట్టి తన నిర్ణయం. ఇక్కడ తన నిర్ణయాన్ని విమర్శించే హక్కు మాజీ కార్యకర్తలకు లేదు. ఇప్పుడున్న కార్యకర్తలు ఎవరో కూడా వ్యతిరేకించట్లేదు కాబట్టి ఇది జనసేన ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటుంది అనేసి చాలామంది ట్రోల్ మీడియాలో చెప్తున్నారు. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇదే నేను కోరుకుంటున్నాను. సైన్ అవుట్, మీరు రామ్.